గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. 2 రోజుల పాటు విశాఖపట్నంలో పెట్టుబడులు పండుగ జరగబోతోంది. సదస్సుకు దేశ విదేశాల నుంచి చెందిన పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున తరలి రాబోతున్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ పేరిట రాష్ట్రంలో అయితే మాత్రం అత్యధికంగా పారిశ్రామిక అభివృద్ధితో పాటు పారిశ్రామికవేత్తలను ఏపీ రాష్ట్రానికి అయితే మాత్రం ఆకర్షించేందుకు అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం తలపెట్టినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ సంబంధించి అయితే మాత్రం విశాఖపట్నంలో అయితే మాత్రం ఏర్పాట్లు అయితే మాత్రం చురుగ్గా సాగుతున్నాయి. ఆల్మోస్ట్ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. రేపు 3-4 తేదీల్లో జరిగేటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి అయితే మాత్రం ఏర్పాట్లను అయితే మాత్రం పూర్తి స్థాయి అయితే మాత్రం పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏదైతే విశాఖపట్నం కావచ్చు, లేదంటే కనుక తీర ప్రాంతం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో అయితే మాత్రం ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చేస్తూ అదేవిధంగా ఏదైతే యువత ఉన్నారో యువత అందరికీ కూడా ఉద్యోగ కల్పన ధ్యేయంగా అయితే మాత్రం ముందుకు సాగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రణాళికలను ఏర్పాటు చేశారో ఈ ప్రణాళికకు సంబంధించి అయితే మాత్రం గత 2 నెలల నుంచి అయితే మాత్రం ఇప్పటికే అయితే గత 2 నెలల నుంచి చేసినటువంటి పరిస్థితిని వీళ్ళైతే మాత్రం ఇప్పుడు చక్కదిద్దిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే రాష్ట్రంలో వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి పారిశ్రామికవేత్తలను అయితే మాత్రం విశాఖకు పెద్ద ఎత్తున తరలించేందుకు లేదంటే ఆకర్షించేందుకు అయితే మాత్రం ఏపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే సంస్థలు అయితే ఉన్నాయో వీటందరినీ కూడా అయితే మాత్రం ఇప్పటికే వీళ్ళకైతే మాత్రం ఇన్విటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా చూసుకున్నట్టయితే కనుక అంతర్జాతీయ స్థాయిలో సంబంధించి 35 విదేశీ ప్రతినిధులు కూడా ఇక్కడికి రానున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ పూర్తి స్థాయిలో భారీ స్థాయిలో పెట్టుబడులను అయితే మాత్రం పూర్తి ఆకర్షించి ఇక్కడ రాష్ట్రాన్ని అయితే మాత్రం పరుగులు పెట్టించేందుకు అయితే మాత్రం సంసిద్ధత వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడుల సదస్సుకు సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే ప్రాధాన్యత అయితే సంతరించుకుందని అయితే మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మంత్రులందరూ కూడా ఇక్కడ విశాఖలో తిష్టవేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఏదైతే సదస్సు జరుగుతున్న ప్రాంతానికి రావడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినంత వరకు వైసీపీ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి సైతం ఇక్కడ ఈ తాలూకా ఈ ప్రాంతం ఏదైతే ఇన్వెస్టర్ సమిట్ జరగనుంది ఈ సమిట్కి సంబంధించి అయితే మాత్రం ఆయన కూడా ఇందులో ప్రత్యక్షంగా పాల్గొని కూడా ప్రతి ఒక్క పనిని కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం అయితే మాత్రం ఇటు వైసీపీ నేతలు కావచ్చు, లేదంటే కనుక మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు ఈ యొక్క సమ్మిట్ని అయితే మాత్రం సక్సెస్ఫుల్ చేయాలనే ఉద్దేశంతో అయితే మాత్రం ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే డెలిగేట్స్ రిజిస్ట్రేషన్స్ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిందని మాత్రం మంత్రులు చెప్పడం కూడా జరిగింది. అంటే విదేశీయులు కావచ్చు, లేదంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించి ప్రఖ్యాత ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడ రావడంతో అయితే మాత్రం విశాఖ అయితే మాత్రం మరొక మినీ ఇండియాగా కూడా కనిపిస్తూ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఇది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఈరోజే విశాఖకు అయితే మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే 3 రోజులు ఇక్కడ విశాఖలో అయితే మాత్రం ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వేయనున్న నేపథ్యంలో అయితే మాత్రం ఇక్కడ పారిశ్రామికవేత్తలతో పాటు ప్రత్యేకంగా వీళ్ళు ఒక విందు ఏర్పాటు కూడా చేశామంటూ కూడా మంత్రులు ప్రకటించడం కూడా జరిగింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఏపీకి అయితే మాత్రం రాష్ట్ర అభివృద్ధికి నేపథ్యంలో అయితే మాత్రం ఇన్వెస్టర్స్ను ఆకర్షించేందుకు అయితే మాత్రం సీఎం శతవిధాల కూడా ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. అంటే ఈ 3 రోజుల్లో కూడా పారిశ్రామికవేత్తలను అయితే మాత్రం పెద్ద స్థాయిలో వీళ్ళని ఆకర్షించి వాళ్ళందరితో కూడా సమావేశాలు నిర్వహించి వారికి అయితే సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, లేదంటే కనుక ఇక్కడ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వీళ్ళకు ఉన్న అవకాశాలకు సంబంధించి అయితే మాత్రం వీళ్ళకి పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించి ఏ జిల్లాలో ఏ వనరులు ఉన్నాయి, ఏ వనరులను ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది అయితే మాత్రం ప్రత్యేకంగా వీళ్ళు ఒక పాలసీని తయారు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అయితే మాత్రం వీళ్ళందరూ కూడా పారిశ్రామికవేత్తలు అందరికీ కూడా వీళ్ళు వివరించేందుకు అయితే మాత్రం సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారని కూడా మనకి తెలుస్తూ ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ఇప్పటికే రాష్ట్ర మంత్రులు ఇటు ఆర్థిక మంత్రి కావచ్చు, ఇటు పారిశ్రామిక సంబంధించి కావచ్చు, ఇండస్ట్రీస్ మినిస్టర్ కావచ్చు, లేదంటే మున్సిపాలిటీ మినిస్టర్ సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ చేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం అయితే మాత్రం రాష్ట్ర అభివృద్ధి కోసం అయితే మాత్రం మేము అయితే మాత్రం అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నామంటూ మాత్రం తెలియజేసేందుకు అయితే మాత్రం వీళ్ళు ముందుకు వచ్చారని మాత్రం మనం తెలియజేయవచ్చు. కెమెరామెన్ శివతో డిపి నాయుడు, ప్రైమ్9 న్యూస్.